వర్మ గారికి అక్కడ ఒక అంటే పారంపర్యంగా వచ్చే జమీందారీ వారసత్వానికి ఆయన ఒక మనవడు, ఆయన ఒక జమీందారీ వారసుడు. అది మనం వర్మ గారు అంటే లోకల్గా ఎంత పేరుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. అయితే ఏంటంటే ఇక్కడ ఆయనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం హాస్పిటల్లో ఉన్నారు, ఆయన అనారోగ్య స్థితిలో మొన్న ఈ మధ్య ఆపరేషన్ అయింది, హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి మనం ఏ విషయాలు మాట్లాడినా అది కరెక్ట్ కదా. ఒక్కసారి ఆయన బయటకు వస్తే కనుక అన్ని సర్దుమణుగుతాయి అనటంలో సందేహం లేదు. మరి ఇప్పుడు ఒకవేళ వైసీపీకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా వర్మ గారు? అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితేనే కానీ బయటకు రాదండి. అంటే కొంతమంది క్రియేట్ చేస్తున్నారు అలాగా, వైసీపీకి వెళ్ళిపోతారు, వైసీపీకి వెళ్ళిపోతే కనుక అప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాగ ఇది ఆడుకోవాలో అలాగ ఆడుకుంటారు, వర్మ గారినే మీరు తక్కువ చేస్తారన్న ఉద్దేశంతో రకరకాలు ఇంకా పొలిటికల్ గేమ్లో ఎవరికి తోచింది వాడు ఆడే డ్రామా మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. ఆ విధంగా ఏంటంటే వర్మ గారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి కూర్చోబెట్టి మాట్లాడితే అన్నీ సర్దుకుంటాయి, ఆయన కూడా సఖ్యంగానే ఉంటారు అనేది నా ఉద్దేశం. అలానే ఆయన అనుచరులు కూడా టీడీపీలో ఏదైతే చంద్రబాబు నాయుడిని వైఎస్ అదే లోకేష్ గారు వీళ్ళిద్దరు తల్లిని నెక్స్ట్ పిల్లల్ని తిట్టడం ఎంతవరకు? అదేనండి కరెక్ట్ కాదు, రెచ్చిపోతున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు బయట ఉంటే కనుక అవకాశాలు ఉండవు. తిట్టింది టీడీపీ వాళ్ళు, ఆయన వర్మ గారు అనుచరు. ఎవరిని? ఈ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. అదేనండి, అది మనం ఇక్కడ చిన్న క్లారిటీ ఏంటంటే చాలామంది ఇక్కడ కొంతమంది దూరేస్తారు ముసుగులో. నేను వైసీపీ అండి కానీ జనసేన ముసుగులో దూరేస్తాను, ముసుగులో దూరేసి చంద్రబాబు నాయుడు గారిని అనాలి కాబట్టి అనేస్తాను. అక్కడ ఏంటంటే ఆడు జనసేన కదా అనుకుంటాం మనం, జనసేన వాళ్ళు లేదు పవన్ కళ్యాణ్ పార్టీ. తిట్టిన క్లారిటీ కూడా వచ్చిందంటే వాళ్ళు వర్మ గారు అనుచరులు అని చెప్పేసి వచ్చింది. అది కాకుండా అదొక టైంలో చెప్తే అది అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఫోటోని మధ్యలో వర్మ గారి ఫోటో, పక్కనే లోకేష్ గారి ఫోటో. లోకేష్ గారి చంద్రబాబు నాయుడు ఫోటో చింపేది కూడా ఆయన అనుచరులే, ఆయన ఉంటాడు కానీ వర్మ గారి ఫోటో అని చింపలేదు. అది చేస్తారండి. ఇంకా రాజకీయాల్లో రకరకాలుగా ఇప్పుడు ఒక సభ ఏర్పాటు చేసినప్పుడు అక్కడికే అటు జనసేన వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, రకరకాల బీజేపీ వాళ్ళు ఉంటారు. ఇది పొలిటికల్గా ఇండైరెక్ట్గా వేరే వాళ్ళు ఉండి నడిపించే డ్రామా. ఒక్కసారి బయటకు వస్తే కనుక ఇప్పుడు అప్పుడు దాకా అన్నదమ్ములు కొట్టుకుంటారండి, ఎప్పుడైతే అన్నయ్య తమ్ముడు అనేటప్పటికి ఇద్దరు కలిసిపోతారు. అప్పుడు ఈ విషయం అంతా సవ్యంగా జరగాలంటే కనుక పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి అన్నీ సర్దుకుంటే కనుక మళ్ళీ వాళ్ళిద్దరు ముగ్గురు ఫోటోలు కూడా పెద్ద పెద్ద ఫోటోలతో ఫ్లెక్సీలో ఉంటుంది. వర్మ గారి ఫోటో కూడా ఆయనతో సమానంగా ఉంటుంది. ఇప్పుడు నాగబాబు గారు కూడా బయటకు వచ్చి చెప్పారు కదా జనసైనికులు, వాళ్ళు కూడా దీని గురించి అడిగితే ఆయన కోపం అయ్యారు. మీరు దీనికోసం ఆపేసి ఎక్కడో ఆపేయండి, ఏదున్నా సార్ తర్వాత మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారని అడుగుతలేదు తప్ప ఈ గొడవలు అవసరం మీకు అని చెప్పేసి ఆయన. ఇది కరెక్టేనండి, ఎందుకంటే ఇక్కడ నాగబాబు గారు చెప్పిన విషయం ఏంటంటే అది ఏది అంటే వాళ్ళు అడిగిన విషయానికి మనం ఏది మాట్లాడితే ఏ రకంగా డైవర్ట్ అవ్వద్దు, ఆ మాటను పట్టుకుని ఇంకో విధంగా ఇదిగో నాగబాబు ఇలా అన్నాడు చూసా మా చంద్రబాబు నాయుడుకి విలువ లేదని తెలుగుదేశం వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చు, లేదా వైసీపీ వాళ్ళు చేసే కుట్ర, ఇదంతా వైసీపీ వాళ్ళు చేసే కుట్ర అనేటప్పటికి వైసీపీ వాళ్ళు మళ్ళీ జనసేన మీద తెలుగుదేశం మీద ఇది అవ్వచ్చు, లేదా జనసేన వాళ్ళు వర్మ గారు డబుల్ గేమ్ ఆడుతున్నాడు, డబుల్ గేమ్ ఆడటం వల్ల ఇటు బీజేపీ వాళ్ళు సహకారంతోనే తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారన్న ఉద్దేశంతో అంటే కనుక ముగ్గురికి మళ్ళీ రకరకాల ఆలోచనలు ఇదైపోతాయి. అప్పుడు చివరికి ఏంటంటే నాగబాబు గారు మళ్ళీ హైలైట్ అయిపోయి ఆయన మాటలనే వ్యతిరేకంగా తీసుకునే విధంగా వచ్చేస్తారు. ఆ విధంగా ఏంటంటేనేమో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడితే కనుక అన్నీ సెట్ అయిపోతాయి అనటంలో సందేహం లేదు.